Dear students, welcome to my classroom. ఇంతవరకు మనం సంఖ్యలతో ఆడుకుందాం అనే అధ్యాయంలో భాజనీయత సూత్రాల గురించి నేర్చుకున్నాం. కానీ ఇంతవరకు సంఖ్యలతో ఆడుకోలేదు. ఇప్పుడు మనం 15.5 అభ్యాసం ద్వారా ఇప్పుడు నిజంగానే సంఖ్యలతో ఆడుకుందాం. ఈ అభ్యాసంలో మనం సంఖ్యలతో రకరకాల పజిల్స్ మనం చూడబోతున్నాం. అవన్నీ మనకు సమస్యల రూపంలో ఉన్నాయి. సో మొదటి సమస్య చూడండి. క్రింది సంకలనములలో లోపించిన అంకెలు అక్షరాలలో ఇవ్వబడినవి, వాన్ని కనుక్కోండి అని ఇవ్వబడింది. ఇందులో మొదటి సమస్య చూడండి. ఇక్కడ ఒక సంకలనం ఇవ్వబడింది. ఈ సంకలనంలో మనకు ఒక చోట ఏ అని అక్షరం ఇవ్వబడింది. మరి ఈ ఏ స్థానంలో ఏ అంకె ఉంటే ఆ సంకలనం కరెక్ట్గా ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. మీరు ఊహించగలరా? చూడండి, ఇక్కడ 1 + a + 7 చేస్తే 7 వచ్చింది కదా. మరి ఇక్కడ ఏ స్థానంలో ఏముంటే 7 వచ్చే అవకాశం ఉంది చూద్దాం. ఈ చివరి నిలువు వరుస తీసుకుంటే చివరి నిలువు వరుస సంకలనం ద్వారా 1 + a + 7 = ఏమవుతుంది? 17. మరి 17 అని ఎలా తెలుసు మనకు? అంటే 8కి ఒక సంఖ్య కూడడం ద్వారా ఒకట్ల స్థానంలో 7 వస్తుందంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? ఆలోచించండి. దానికంటే పెద్ద సంఖ్య కాబట్టి a ఇక్కడ మనం ఏం ఊహించవచ్చు? 1 + a + 7 = 17గా ఊహించుకోవచ్చు. ఆల్రెడీ 7 కంటే ఎక్కువ సంఖ్యతో కూడుతున్నాం మనం. 7 కంటే ఎక్కువ సంఖ్యతో కూడినప్పుడు 7 ఎలా వస్తుంది అంటే తర్వాత వచ్చే 17 అవుతుంది అది. కాబట్టి 1 + a + 7 = 17. అంటే 1 + 7 8 కాబట్టి a = 17 - 8 అంటే a విలువ 9. ఇప్పుడు 9 ప్రతిక్షేపించి చూడడం ద్వారా మీరు చేసిన సమాధానం కరెక్టా లేదా అనేది పరిశీలించుకోవచ్చు. మరొక సమస్య చూద్దాం. మరొక పజిల్ చూద్దాం. 222 8 BB 285. ఇక్కడ కూడా మనం చివరి నిలువు వరుస సంకలనం ద్వారా ఏం గమనించవచ్చు? 8 + 2 10 అయింది ఆల్రెడీ. ఈడ 5 వచ్చిందంటే ఖచ్చితంగా బి స్థానంలో ఏముండాలి? 5 అయి ఉండాలి కదా. కాబట్టి 8 + 2 + b = 15. కాబట్టి b ఏమవుతుంది? 15 - 10 5. ఓకే, ఇది సమస్య. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. ఈ సంకలనంలో మనం ఏం గమనించవచ్చు? 7కి 2 సమాన సంఖ్యలు కూడడం ద్వారా 3 వచ్చింది కదా. ఏది? a + 7 + a = 13. సో 13 ఎందుకు రాస్తున్నామంటే ఖచ్చితంగా 7 కంటే ఎక్కువ సంఖ్య కూడుతున్నాం కాబట్టి 7 దాటుతుంది. 7 దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా అది 13 అయి ఉంటుంది. సో a + a ఏమవుతుంది? 2a. 7ని పక్షాంతరం చెందిద్దాం. అప్పుడు a = 13 - 7 అంటే 6. సో 6/2 అంటే a విలువ 3 అవుతుంది. మరొక సమస్య చూద్దాం. సో 2222 999 కూడితే 299a వచ్చింది. ఇక్కడ ఏ ఏమై ఉంటుంది? అయితే ఆల్రెడీ ఇక్కడ 3 వరుసలు కూడిన తర్వాత మనం ఏ విధంగా రాయొచ్చు చూడండి. 9, 9, 18, 2 20, 9, 2, 11, 13, 2, 1, 3, 2. పై 3 వరుసలు కూడేశాను. కింది చూడండి. ఇప్పుడు
0కి ఏ కుడితే ఏ వచ్చింది, బాగానే ఉంది. మరి 3కి ఏం కుడితే 9 వస్తుంది? ఈ 2 స్థానాల్లో అంతే కదా. 3కి ఏ కుడితే 9 వచ్చింది. కాబట్టి మూడో నిలువు వరుస సంకలనం ద్వారా మనం ఏం చెప్పొచ్చు? 3 + a = 9. అంటే a = 9 - 3 6 అవుతుంది. ఓకే, మరొక సమస్య చూద్దాం. BB, AA 6 ఈ మూడింటిని కూడితే 461 వచ్చింది. సో ఇక్కడ మొదటి వరుస చూస్తే A + Bకి 6 కూడితే 1 వచ్చింది. అంటే ఇప్పుడు B + 6 + A ఏమై ఉంటుంది? 11 లేదా 21 కూడా అయి ఉండొచ్చు. ఎందుకు? ఈ 2 కూడితే 15 అయింది అనుకోండి. A + B విలువ 15 అయితేనేమో 21 అవుతుంది, 5 అయితేనేమో 11 అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం రాశాను? B + 6 + A = 11 లేదా 21. అంటే A + B ఏమవుతుంది? 5 లేదా 15. అయితే మరి ఇప్పుడు రెండో నిలువు వరుస చూద్దాం. రెండో నిలువు వరుస ఏంటి? A + B ప్లస్ ఇక్కడ 1, 2 వచ్చి ఉంటుంది. ఇక్కడ 11 అయి ఉంటేనేమో ఇక్కడ 1 వేసుకుంటాం, 21 అయితేనేమో 2 వేసుకుంటాం. అంటే A + B + 1 లేదా 2 కలిస్తే 6. అంటే A + Bకి 1 లేదా 2 కలిపితే 6 అవుతుందంటే A + B ఏమై ఉంటుంది? అయితే 5 అన్న అయి ఉంటుంది, లేదా 2 కలపాలంటే 4 అన్న అయి ఉంటుంది. కాబట్టి A + B = 5 లేదా 4. ఇప్పుడు ఈ 2 సమీకరణాలను మనం గమనించినట్లయితే ఇక్కడ A + B విలువ 5 లేదా 15 వచ్చింది, ఇక్కడ A + B విలువ 5 లేదా 4 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఈ 2 సమీకరణాలు ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి A + B = 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొదటి నిలువు వరుస ద్వారా చూద్దాం. ఇక్కడ A + B 5 కదా. A + B 5 అంటే ఇక్కడ 1 కూడితే 6 అయింది. ఏ విలువ ఏమవుతుంది? ఈ నిలువు వరుస ద్వారా A = 4. A = 4ను ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే 4 + 1 B = 5 అంటే B = 5 - 4 1 అవుతుంది. ఇవన్నీ పజిల్స్ లాగా ఉంటాయి మనకు. మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఈ పజిల్స్ని చేసుకోవాలి. A = 4 మరియు B = 1. ఇప్పుడు రెండవ సమస్య చూద్దాం. క్రింది వ్యవకరణములలో కల ఏ విలువ కనుక్కోండి. 7A - 16 = A9. సో దీన్ని మనం విస్తరణ రూపంలో రాసుకుంటే 7 పక్కనే, అంటే 1వ స్థానంలో A ఉంది, 10వ స్థానంలో 7 ఉంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 7 × 10 + A అంటే 70 + A అవుతుంది ఇది. అట్లాగే -16, ఇక్కడ 10వ స్థానంలో A ఉంది కాబట్టి 10 × A అవుతుంది +9. సో 70 ఇది +A -16 = 10 × A +9. ఏ విలువలన్నీ ఒక దిక్కు, ఏ లేని విలువలు ఒక దిక్కు తీసుకెళ్తే -16 ఇక్కడే ఉంది, +9 వస్తే -9, ఇక్కడ 10 × A, ఈ +8 వస్తే -A. అంటే 10 Aలోకి వెళ్ళి ఒక A పోతే ఇది 9A అవుతుంది. 9A = 70 నుంచి 16ని 9ని తీసేస్తే 45. 9 × A = 45. A = 45/9. అంటే 9 5లో పోతుంది కాబట్టి A = 5. మనం మామూలుగా ఇక్కడ ఊహించవచ్చు కూడా A = 5. ఎందుకంటే ఏ సంఖ్య నుంచి 6 తీసేస్తే 9 వస్తుంది అంటే 15 నుంచి 6 తీసేస్తే 9 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఊహించవచ్చు A = 5 అని. మరొక సమస్య చూద్దాం. 107 - A9 = 1A. దీన్ని కూడా ఇందాకట్లాగే విస్తరణ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది? 107 - 10 × A +9. అంటే ఇది మొత్తం మైనస్లో ఉంది. =1 అంటే 1 × 10 10 + A. సో 107 - 10 × A -+9 =10 + A. ఇప్పుడు కూడా మనం ఏ ఉన్న పదాలు ఒక దిక్కు, ఏ లేని పదాలు ఒక దిక్కు తీసుకెళ్తే 107 - 9 - 10 10 × A + A.
10 ఇంటూ ఏ ప్లస్ అంటే 11 ఏలు అనమాట. 11 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఏ నేను ఎందుకు రాయట్లేనంటే ఈ ఇట్లా 1 ఏ 11 ఏ ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి మనం ఆ విధంగా రాయట్లేను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 88/11 అంటే 7 అవుతుంది, 8 అవుతుంది. ఓకే. మరొక సమస్య దీన్ని నేను వివరించను. మీరు గమనించండి ఏ విధంగా ఉందో సమస్య. చూస్తారు కదా, ఏ విలువ 9 వచ్చింది. నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం. క్రింది గుణకారములలోని అక్షరములు కనుక్కోండి. ఏ డిఈ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డిఈ. ఇక్కడ 3ని ఈ చేత గుణిస్తే ఈనే వస్తుంది. అంటే మామూలుగా ఒక సంఖ్య చేత 3ని గుణించినప్పుడు మళ్ళీ ఒకట్ల స్థానంలో అదే సంఖ్య ఏమేమి వస్తుంది? 0ని గుణించినప్పుడు 3 సున్నాలో 0 వస్తుంది. 5ని గుణించినప్పుడు 3 5లో 15 వస్తుంది. చివరికి ఒకట్ల స్థానంలో సేమ్ రావాలి. మనం ఏ అంకెతో గుణిస్తే ఒకట్ల స్థానంలో మళ్ళీ అదే అంకె రావాలి. అంటే ఈ విధంగా మనకు అవకాశం ఉన్నవి ఏంటివి? ఈ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుందంటే ఒకట స్థానంలో మళ్ళీ ఈనే వస్తుందంటే ఈ విలువ 0 లేదా 5 కావాలి. మరి ఇక్కడ మనం 2 సందర్భాలు తీసుకొని ఏది కరెక్ట్ అవుతుందో మనం చెక్ చేస్తాం. మొదటి సందర్భంలో ఇక్కడ నేను ఈ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటున్నా. ఇప్పుడు డి 0 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డి 0. మరి దీన్ని నేను విస్తరణ రూపంలో రాస్తే 10d ప్లస్ 0 అంటే 10d ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎఫ్ ప్లస్ 10 ఇంటూ డి ప్లస్ 0 కాబట్టి రాయలేదు. సో ఇక్కడ 10 ఇంటూ 3 ఇంటూ డి అంటే 30d అవుతుంది. ఈ 10dని అవతల తీసుకెళ్తున్నాం, మైనస్ 10d ఈజ్ ఈక్వల్ ఇక్కడ 100f మిగిలింది. 30 ఇంటూ డి మైనస్ 10 ఇంటూ డి అంటే 30dలోకి వెళ్ళి 10dలు తీసేస్తే 20dలు ఉంటాయి. ఇప్పుడు దీని ద్వారా మీరు d/f కనుక్కుంది ఎంత అవుతుంది? 100/20 అంటే 25లో 21. ఇక్కడ dfల నిష్పత్తి 5:1 కదా. కాబట్టి మరి dfలు ఏమేమై ఉంటాయి? 5:1 కావచ్చు, 10:2 కావచ్చు, 15:3 కావచ్చు కదా. ఏది రాసినా కరెక్ట్ అవుతాయి. కానీ డిఎఫ్ రెండు కూడా ఇక్కడ ఒక అంకె సంఖ్యలే, అంటే అంకెలే. కాబట్టి 2 అంకెలు ఉండేది ఏంటి ఇక్కడ? 5,1 మాత్రమే. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 5, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు మొత్తం మీద ఇప్పుడు ఈ పద్ధతిలో గుణకారం చేస్తే కరెక్ట్ వస్తుందా చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు 5, మనం ఈ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినాం. ఆ 50 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 150 అవుతుంది కదా. కాబట్టి మన సాధన ఏంది? డి ఈజ్ ఈక్వల్ టు 5, ఈ ఈజ్ ఈక్వల్ 0, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1. ఓకే. ఇక్కడ మనం ఈ విధంగా చెక్ చేసుకొని చూస్తాం. దీని యత్న దోష పద్ధతి అంటాం. మరొక సమస్య చూద్దాం. చూడండి సమస్య. GH ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ CGH. ఇక్కడ చూడండి మీరు హెచ్ని 6 చేత గుణిస్తే మళ్ళీ హెచ్ రావాలి చివరికి. అంటే చూడండి 6 0లో 0 అవుతుంది, 6 2లో 12 అంటే చివరికి 2 వస్తుంది.
6 4లో 24, చివరికి 4 వస్తుంది. 6 6లో 36, చివరికి 6 వస్తుంది. 6 8లో 48, చివరికి 8 వస్తుంది. అంటే హెచ్ విలువ 0 లేదా 4 లేదా 6 లేదా 8 కావాలి. సో నేను ముందు 0 తీసుకొని చూస్తాను. తర్వాత 0తో రాకపోతే 4 తీసుకుంటాను. తర్వాత 6 తీసుకుంటాను. అట్లా యత్నిస్తూ పోవడమే. ముందు 0 తీసుకున్నాను. ఇక్కడ GO ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ CGO. ఇప్పుడు దీన్ని G0 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ CG0. దీని విస్తరణ రూపంలో రాస్తే ఈ విధంగా వస్తుంది. 10 ఇంటూ G ఇంటూ 6, 100 ఇంటూ C ప్లస్ 10 ఇంటూ G. అంటే 10 ఇంటూ R అంటే 60 ఇంటూ G. ఈ 10 ఇంటూ Gని తీసుకెళ్తున్నాం, -10 ఇంటూ G ఈజ్ ఈక్వల్ ఇక్కడ 100 ఇంటూ C మిగిలింది. అంటే 60 Gలకు వెళ్ళి 10 Gలు తీసేస్తే 50 Gలు ఉంటాయి. కాబట్టి 50 ఇంటూ G ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ C. దీని ద్వారా G/C విలువ కనుక్కుంటున్నాను. 100/50 అంటే 2/1, 2లో 51లో పోతుంది. కాబట్టి ఇప్పుడు GCల నిష్పత్తి 2:1. కాబట్టి ఇక్కడ ఈ సంఖ్యలను ఎట్లా తీసుకోవచ్చు? 2 1 4 2 6 3 ఈ విధంగా తీసుకోవచ్చు. నేను 2 1 తీసుకొని చెక్ చేస్తున్నాను. యత్నదోష పద్ధతి ద్వారా 2 1 తీసుకుంటాను. ఫస్ట్ 2 1 తీసుకుంటే భాగారం కరెక్ట్ అవుతుందా, ఈ గుణకారం కరెక్ట్ అవుతుందా చెక్ చేసుకోండి. 2 H స్థానంలో 0, G స్థానంలో 2, C స్థానంలో 1. ఇది కరెక్ట్ అయిన 6 0 0, 6 2 12 కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన సమాధానం ఏంది? G ఈజ్ ఈక్వల్ టు 2, C ఈజ్ ఈక్వల్ టు 1, H ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఏంటంటే 4 2 తీసుకున్నా కరెక్టే వస్తుంది. 6 3 తీసుకున్నా కరెక్టే వస్తుంది. కాబట్టి దీనికి ఎక్కువ సమాధానాలు ఉంటాయి. అందులో మనకు ఒక సమాధానం ఇది తీసుకోవచ్చు. తదుపరి ఇంకో సమస్య చూద్దాం. క్రింది భాగాహారములలో లోపించిన విలువలు కనుక్కోండి. 73K డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ 9L. ఇక్కడ దీని అర్థం ఏంటి? 73Kని 8 చే భాగిస్తే 9L అనే సంఖ్య వచ్చింది. అంటే ఇక్కడ 8 చేత ఈ మొత్తం పూర్తిగా భాగించబడిందనే అర్థం. మరి చూడండి ఎట్లా భాగించబడితే 8 9లో 72, ఒకటి మిగులుతుంది. ఒకటి పక్కన ఎంత ఉంటే 8 చే భాగించబడుతుంది? మనకు ఒకటి పక్కన 6 ఉంటే 8 2 16 భాగించబడుతుంది కదా. 6 తప్ప 5 ఉన్నా భాగించబడదు. కాబట్టి K స్థానంలో ఖచ్చితంగా ఏముండాలి? 6 ఉండాలి. ఇప్పుడు మరి 6 ఉన్నప్పుడు 1 6 ఎంతలో పోతుంది? 8 2లో 16లో పోతుంది. అంటే L స్థానంలో ఏం రావాలి? 2 రావాలి. కాబట్టి పరిశీలన ద్వారా K ఈజ్ ఈక్వల్ టు 6, L ఈజ్ ఈక్వల్ టు 2 అని మనం కనుక్కోవచ్చు. మరొక సమస్య. మళ్ళీ 736 ఇచ్చే భాగ 92 వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇది B. 1mn ఈజ్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు mn. దీన్ని కూడా మనం పరిశీలన ద్వారా m ఈజ్ ఈక్వల్ టు 5, n ఈజ్ ఈక్వల్ టు 0 అని గమనించవచ్చు. చూడండి 150ని 3 చేత భాగిస్తే 5 0 వస్తుంది, 50 వస్తుంది. ABB ఇంటూ 999 ఈజ్ ఈక్వల్ టు ABC 1 2 3. ఇక్కడ ABCల అంకెలు అయిన A, B, Cల విలువలు కనుక్కోండి అంటున్నాడు. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ 999ని 1000 మైనస్ 1గా రాస్తాను. ఇప్పుడు ABB ఇంటూ 1000 మైనస్ ABB ఇంటూ 1. అంటే ABB ఇంటూ 1000 అన్నప్పుడు ఏం చేస్తే చివరికి 3 సున్నాలు వస్తాయి. ఏ సంఖ్యనైనా 1000తో గుణిస్తే చివరికి 3 సంఖ్యలు వస్తాయి. కాబట్టి ABB 0 0 0 మైనస్ ABB ఇంటూ 1 అంటే ABB ఈజ్ ఈక్వల్ టు ABC 1 2 3 వచ్చింది. ఇప్పుడు ఈ తీసివేత మనం చేద్దాం. ABB 0 0 0 నుంచి ABB తీసేస్తే ABC 1 2 3 వచ్చింది. ఇప్పుడు చూడండి 0 నుంచి B పోదు కాబట్టి ఇక్కడి నుంచి మనం 10 అప్పుగా తెచ్చుకుంటాం. 10 నుంచి B పోతే 3 వచ్చింది. అంటే B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 అని అర్థమవుతుంది. లేదా
ఇక్కడ ఏమవుతుంది 9 అవుతుంది. 9 నుంచి బి పోతే 2 వస్తుంది. అట్లా కూడా మనకు ఏమర్థమవుతుంది బి ఈజ్ ఈక్వల్ టు 7 అని అవుతుంది. మళ్ళీ ఇక్కడ 9 నుంచి ఏ పోతే 1 వస్తుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అని అర్థమవుతుంది. కాబట్టి 10 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 9 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. వీటి ద్వారా బి ఈజ్ ఈక్వల్ టు 7, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అని వస్తుంది. ఇప్పుడు బిఏని ఇక్కడ ప్రతిక్షేపించి మనం వ్యవకలనం చేస్తే సి స్థానంలో ఏమొస్తుంది అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా వస్తుంది. బి స్థానంలో 7, ఏ స్థానంలో 8 ప్రతిక్షేపించి బాగా తీసివేస్తే ఇట్లా వస్తుంది. అంటే మనకు ఏబిసిలు చూడండి, ఏ స్థానంలో 8, బి స్థానంలో 7, సి స్థానంలో 6 వచ్చింది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 8, బి ఈజ్ ఈక్వల్ టు 7, సి ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఈ సమస్య యొక్క సాధన. నెక్స్ట్ తదుపరి అభ్యాసం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.